అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అనేక జిల్లాల నుంచి కూడా ఇవాళ ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కి చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఈవెంట్ కి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సాయి విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ మైథిలి గారు ఉన్నారు, భూపతి మైథిలి గారు. అండ్ వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సో ఎలా అనిపిస్తుంది, మీరు కడప నుంచి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్ లో ఇంత పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు, మీరు భాగస్వామ్యం అయ్యారు కాబట్టి, సో ఇంత పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడంతో అంటే మీ ఫీలింగ్ ఏంటి, అసలు మీ ఫీలింగ్ ఏంటి? అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నాకు ఎలా ఉపయోగపడుతుంది ఎందుకులే అనుకున్నాను ఫస్ట్. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్లాట్ఫామ్ని నేను నా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనిపించింది. అక్కడ ఉన్న వక్తలు ఏంటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్లో మా స్కూల్స్కి ఉపయోగపడేవి, తర్వాత ప్యానల్స్లో ఎడ్యుకేషన్లో పర్సనాలిటీస్ని పిలిపించి వారితో మాకు మంచి సలహాలు ఇప్పించారు. సింధు గారు అయితేనేమి, తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన ఒక ఎడ్యుకేషనలిస్టు, ఇవన్నీ మేము మా స్కూల్లో కూడా ప్రతిపాదించి పిల్లలకు వాటిని తెలియజెప్పడం ద్వారా, అలాగే యూత్ ఇంకా దీన్ని బాగా ఉపయోగించుకుంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మంచి వక్త చెప్పారు స్పీకరు, మనము గోడలు నిర్మించుకోకూడదు, టేబుల్ని షేర్ చేసుకోవాలని. ఈ సెంటెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నిజమే, మనం టేబుల్ని షేర్ చేసినప్పుడు మన విజ్ఞానం 10 మందికి, తర్వాత ఫైనాన్షియల్గా మనం హెల్ప్ చేస్తామంటే ధైర్యం వచ్చి యువత ముందుకొచ్చి కమ్యూనిటీ ఇంకా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంత పెద్ద ఆప్తా వేదికను ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడున్న అవకాశాలను ఏ విధంగా ఒడిసి పట్టుకోవచ్చు అంటారు, వారి యొక్క ఆర్థికాభివృద్ధి కానివ్వండి లేదంటే వ్యాపార అభివృద్ధి కానివ్వండి? సార్, ఫైనాన్షియల్గా ఈవెన్ బ్యాంక్ సోర్సెస్ చెప్తున్నారు. అది కాకుండా ఒక్కొక్క ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ రకంగా డెవలప్ అయ్యారు, దేన్ని అందిపుచ్చుకొని ముందుకు వచ్చారు అన్నప్పుడు వాటిని ఆపాదించుకొని మా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా మేము విద్యార్థులు డెవలప్ చేస్తూ తదనుగుణంగా మేము కూడా డెవలప్ కావచ్చు అని ఒక బలమైన సందేశం అయితే నాకు వినిపించింది ఇక్కడ. తర్వాత బ్యాంక్స్లో కూడా ఏ రకంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఉపయోగపడతాయి, సెంట్రల్ ఫండ్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు వచ్చిన వక్తలు తెలియజెప్పారు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఇండియన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా వాళ్ళు వివరించారు. ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా మనం డివైడ్ అవుతున్నాము, ఏ రకంగా విద్యార్థులు ముందుకు తీసుకుపోవాలని. కాబట్టి బాగా ఉపయోగకరమైన స్పీచ్ అనిపించింది వాళ్ళది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మైథిలి గారు.